అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మీరు ఇంట్లో నుంచే ప్రభుత్వ సేవలను పొందాలని ఎప్పుడైనా అనుకున్నారా? ఇప్పుడు ఇది సాధ్యమే. సో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 30న లాంచ్ చేసిన మనమిత్ర వాట్సాప్ ఈ గవర్నెన్స్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. మనమిత్ర అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన వాట్సాప్ ఆధారిత ఈ గవర్నెన్స్ సేవా కార్యక్రమాలు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకే సమర్థవంతంగా అందించేందుకు దీన్ని రూపొందించారు. ఈ మనమిత్ర ఒక ప్రధాన లక్ష్యం పౌరులకు సులభమైన సేవలు అందించడంతో పాటు అవినీతిని తగ్గించడం. ఇక ఇప్పుడు మనము ప్రభుత్వం లాంచ్ చేసిన మనమిత్ర అనేది ఏంటో తెలుసుకుందాం. మనమిత్ర అనేది వాట్సాప్ ఆధారిత ఈ గవర్నెన్స్ సిస్టమ్. దీని ద్వారా 161 ప్రభుత్వ సేవలను మీ మొబైల్ ద్వారా పొందవచ్చు. భవిష్యత్తులో ఇంకా కొన్ని యాడ్ చేసి దాదాపు 500 సర్వీసులు ప్రొవైడ్ చేస్తున్నట్టు గవర్నమెంట్ అయితే తెలిపింది అనమాట. సో ఇందులో ఆధార్, జన్మ ధృవపత్రాలు, కుల ధృవపత్రాలు వంటి మిగతావి మనము వాట్సాప్ ద్వారా చేసుకోవచ్చు. అలాగే స్టూడెంట్స్ కి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా దీంట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ అంటే మెటా సంస్థతో టైఅప్ అయ్యి ఇది తీసుకురావడం జరిగింది. ఇది ప్రభుత్వ సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నాము. దీని ద్వారా ఎటువంటి దళాలు లేకుండా డైరెక్ట్ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలాగా పనిచేస్తుంది ఈ వాట్సాప్ ఈ గవర్నెన్స్. ఇక మనమిత్ర ద్వారా ముఖ్యమైన సేవలు అంటే కొన్ని తెలుసుకుందాం. సో మీకు ఒక డెమో అయితే నేను ఇస్తాను ఫ్రెండ్స్. లాస్ట్ లో చివరి వరకు వీడియో చూడండి. ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక ముఖ్యమైన సేవలు. సో ఇప్పుడు మనమిత్ర ద్వారా పొందగలిగే ప్రాధాన్య సేవలు. సో ప్రభుత్వ ధృవపత్రాలు జారీ, ఆధార్, జనన ధృవపత్రం, కుల ధృవపత్రం, ఆదాయ ధృవపత్రం, అలాగే రైతులకు సంబంధించిన కూడా దీంట్లో ఉంటాయి. మీరు ఇంకా కొన్ని ఆర్టీసీ సేవలు, ఎనర్జీ సేవలు అంటే కరెంటు బిల్లులు, ఇటువంటివి కూడా దీంట్లో చేసుకోవచ్చు. ఇంకా మీరు ఏదైనా ఫిర్యాదులు చేయాలన్నా కూడా దీంట్లో స్వీకరిస్తారు. అలాగే ప్రభుత్వ అధికారులు దాన్ని పరిష్కారం చేసేకి కృషి చేస్తారన్నమాట. ప్రజలు తమ ఫిర్యాదులను ప్రభుత్వ అధికారులకు నేరుగా వాట్సాప్ ద్వారా కూడా తెలియచేయవచ్చు. సో ఇక మనమిత్రను ఎలా ఉపయోగించాలనేది మనము తెలుసుకుందాం. మొదటి దశలో అయితే మనకు గవర్నమెంట్ ఒక నంబర్ ఇచ్చింది అనమాట. ఆ నంబర్ నేను మీకు డిస్క్రిప్షన్ మరియు కమెంట్స్ లో పెడతాను, దాన్ని చెక్ చేసుకోండి. సో ఒకటో దశ అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏదైతే గవర్నమెంట్ మనకు వాట్సాప్ నంబర్ ఇచ్చిందో దాన్ని మనం మన మొబైల్లో సేవ్ చేసుకోవాలి. ఏదో ఒక పేరుతో, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని లేకుంటే మనమిత్ర అనే పేరుతో సేవ్ చేసుకోవచ్చు. సో రెండవ దశలో ఆ వాట్సాప్ ను ఓపెన్ చేసి మనం జస్ట్ హాయ్ అని మెసేజ్ చేయాలి. హాయ్ అని మెసేజ్ చేసిన తర్వాత మనకు ఒక ప్రాంప్ట్ వస్తుంది అనమాట. దాంట్లో నుంచి మనకు కావాల్సిన సేవల జాబితా ఉంటుంది, దాన్ని మనం ఎంచుకోవాలి. సో తర్వాత వాళ్ళు ఏదైనా అవసరమైన వివరాలు అందించి మనం దరఖాస్తు పూర్తి చేసుకోవాలంట. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే దాంట్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయడం ఇటువంటి చేయాలి. సో తర్వాత ఆ దరఖాస్తును పూర్తి చేసుకోవాలి. లాస్ట్ లో డౌన్ లింక్ లోడ్ ఇస్తారు, దాని నుంచి మనకు కావాల్సిన ధృవపత్రాలను వాట్సాప్ లో పొందవచ్చు. దాన్ని మనం బయట ఎక్కడైనా ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. ఇక మనమిత్ర ద్వారా మనకు ప్రయోజనాలు అంటే తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు మెయిన్ సమయం ఆదా అవుతుంది. ప్రభుత్వ కార్యాలయాలకు తిరగాల్సిన అవసరం ఉండదు. సో వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాలి, వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు మనం వెయిట్ చేయాలి. ఇవన్నీ మనం అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి పారదర్శకత, సేవలను ట్రాక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అనమాట. అవినీతి నిర్మూలన, మధ్యవర్తులను తొలగించడం వల్ల మనకు శ్రమ తగ్గుతుంది, డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. 24/7 సేవలు ఎప్పుడైనా ఎక్కడైనా పొందే అవకాశం ఉంటది. మొబైల్ ఫ్రెండ్లీ, జస్ట్ వాట్సాప్ ద్వారానే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని లేదా మనకు కావాల్సిన ఏదైనా ధృవపత్రాలు కూడా ఇక్కడ పొందే ఛాన్స్ ఉంటుంది. మొబైల్ ఫ్రెండ్లీ అని అనుకోవచ్చు. ఈ గవర్నెన్స్ ప్రారంభించడానికి ముఖ్య కారణం కుల ధృవీకరణ పత్రాల నుంచి విద్యార్హత సర్టిఫికెట్ల వరకు వాట్సాప్ ద్వారా పొందవచ్చు అన్నారు. మనమిత్ర ద్వారా పొందే సర్టిఫికెట్లకు విశ్వసనీయతకు ఎటువంటి డోకా లేదని తెలిపారు. ప్రతి సర్టిఫికెట్ కు QR కోడ్ ఉంటుందని తెలియజేశారు. QR కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా కూడా చాటింగ్ చేయవచ్చని, అలాగే ప్రజా సమస్యలను కూడా వాట్సాప్ నంబర్ కు తెలియపరచవచ్చన్నారు. ప్రజా సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు స్పందించి పరిష్కరిస్తారని వెల్లడించారు. ఇప్పుడైతే మనం వాట్సాప్ ఈ గవర్నెన్స్ ఎలా వాడాలో ఒక చిన్న డెమో అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో బిఫోర్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక వీడియోలోకి వెళ్తే ఇప్పుడైతే మన వాట్సాప్ అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇందులో మనమిత్ర అనే నేమ్ తో సేవ్ చేసుకున్నాను, గవర్నమెంట్ ఇచ్చిన నంబర్ తో. సో ఇప్పుడైతే హాయ్ అని ప్రెస్ చేశాను. హాయ్ అని ప్రెస్ చేసిన కొన్ని సెకండ్స్ కి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అనే ఒక మెనూ అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మీరు మెనూ చూసారు కదా. సో సేవ్ అని ఎంచుకోండి అని ఉంటుంది. ఆ కింద బటన్ ని మనము క్లిక్ చేయగానే ఇంకొక మెనూ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ దీంట్లోనే వాట్సాప్ లోనే చూద్దాం ఇది ఇప్పుడు ఎలా వర్క్ చేస్తుందో. సో నేను ఇప్పుడైతే దాన్ని సెలెక్ట్ చేశాను, ఆ బటన్ ని కింద ఉండేదాన్ని. సో మనకైతే ఇప్పుడు సేవ ఎంపిక, పౌర సేవలలో ఒక దాన్ని ఎంచుకోండి అని ఒక మెనూ అయితే వచ్చింది. సో పౌర సేవను ఎంచుకోవడం బటన్ ని క్లిక్ చేయగానే దేవాలయ బుకింగ్ సేవలు, ఫిర్యాదు పరిష్కరణ సేవలు, ఏపీఎస్ఆర్టీసీ సేవలు, ఎనర్జీ సేవలు అంటే కరెంటు బిల్లులు, CMRF సేవలు, అలాగే CDMA సేవలు, రెవెన్యూ సేవలు, పోలీస్ శాఖ సేవలు, డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకు దీంట్లో పొందుపరిచారు. సో మనకి ఏదైనా కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఫర్ నేను రెవెన్యూ సేవలు అయితే ఎంచుకున్నాను అనమాట. రెవెన్యూ సేవలు ఎంచుకొని కింద నిర్ధారించండి అని ఉంటుంది, దాన్ని మనం క్లిక్ చేయగానే మనకు ఒక వాట్సాప్ లో ఇలా ఒక మెసేజ్ వస్తుంది అనమాట, సేవని ఎంచుకోండి అని. సో ఇప్పుడు అది మనం సెలెక్ట్ చేసి చూస్తున్నాము. సో సేవ్ ఎంపిక మనం ఏది సేవ్ చేసుకున్నాం,
రెవెన్యూ సేవలు అనే దాన్ని సేవ్ చేసుకున్నాం. సో తర్వాత మనకు కింద ఇలా ఒక మెనూ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ సేవలను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు అది సెలెక్ట్ చేసుకోగానే మనకు ఇంకో మెనూలోకి అయితే వెళ్తుంది అన్నమాట. ఇక్కడ పౌర సహాయానికి స్వాగతం, సేవలను ఎంచుకోండి, కింద దయచేసి మీ ఆధార్ నంబర్ని నమోదు చేసుకోండి అని వస్తుంది. ఇక్కడైతే నేను నా ఆధార్ కార్డ్ నంబర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో మీకు కూడా ఇలా సేవలు కావాలంటే మీరు కూడా అక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత ఆధార్ని నిర్ధారించండి. ఓకే, మనకి ఇప్పుడు మెసేజ్ ఏమొచ్చింది, కొత్త నమోదు, గృహ సమాచారంలో మీ ఆధార్ నమోదు చేయవలేదు. అంటే నేను ఇంతకుముందు ఎప్పుడు ఆధార్ని సేవ్ చేసుకోలేదు అనమాట. సో కింద ఒక క్వశ్చన్ అడుగుతుంది, మీరు రాష్ట్రంలో నివాసం ఉంటున్నారా? ఎస్, నేను ఈ రాష్ట్రంలోనే ఉంటున్నాను. బట్ నేనైతే దీంట్లో ఇంతకుముందు రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి నాకైతే మనం ఇంకోసారి ఇంకో సేవను ఎంచుకుందాము. సో బ్యాక్ వస్తే మరి ఇంకోసారి హాయ్ని టైప్ చేస్తున్నాను. సో హాయ్ని మనం మెసేజ్ చేయగానే వాట్సాప్లో కొన్ని నిమిషాల్లోనే, అంటే కొన్ని సెకండ్లలోనే మనకు మరి ఇది మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని వచ్చింది. సో దాన్ని మరి ఇంకోసారి సేవను ఎంపిక చేసుకుంటున్నాను. ఈసారి మనము సేవను ఎంపిక చేసుకునే ముందు ఆర్టీసీ సేవలను అయితే చెక్ చేద్దాం అనుకున్నాను. సో ఇప్పుడైతే నేను ఆర్టీసీ సేవల్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఏపీఎస్ఆర్టీసీ సేవలని వస్తుంది. సో కింద సేవను ఎంచుకోండి, సెలెక్ట్ అనే ఆప్షన్ వచ్చింది. బస్ టికెట్ బుకింగ్ కోసము లేదా బస్ టికెట్ రద్దు. సో ఇప్పుడు జస్ట్ అయితే మనం బస్ టికెట్ బుక్ చేసుకోవడానికి అయితే చూద్దాము. సో కింద నిర్ధారించండి అనే బటన్ ప్రెస్ చేయగానే మనకు మళ్ళీ ఇంకొక పాపప్ మెసేజ్ వస్తుంది, సేవను ఎంచుకోండి అని వాట్సాప్లో. సో కొన్ని క్షణాల్లోనే మరి ఇంకొక మెనూ వస్తుంది, దాన్ని మనం క్లిక్ చేయగానే సో మనల్ని ఏపీఎస్ఆర్టీసీ దాంట్లోకి తీసుకెళ్తుంది అన్నమాట. ఇక్కడ మీ ప్రయాణం యొక్క ప్రారంభం మరియు గమ్యస్థానం ఎంచుకోండి అని వస్తుంది. సో నేనైతే ఇప్పుడు అనంతపూర్ అని టైప్ చేస్తున్నాను. సో కింద అన్వేషించండి అని ఉంటుంది. సో అనంతపూర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మరి కిందకు వస్తే వరకు ఎక్కడి వరకు వెళ్ళాలో, సపోజ్ నేను హైదరాబాద్ వరకు వెళ్దాం అనుకుంటున్నాను. సో హైదరాబాద్ అని నేను టైప్ చేశాను. సో మనం హైదరాబాద్ సెలెక్ట్ చేయగానే అన్వేషించండి అని కొడితే మనకు ప్రదేశం అంటే ఎక్కడి నుంచి, సో అనంతపూర్ హైదరాబాద్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఎక్కడ వరకు, అమీర్పేట్ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నా. సో తేదీ వచ్చేసి 3వ తేదీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం ఫిబ్రవరిలో ఉన్నాం కాబట్టి ఫిబ్రవరి 3 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు కింద ముందుకు వెళ్ళండి అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని మనం క్లిక్ చేయగానే ఇలా ఒక ఆప్షన్ వస్తుంది అన్నమాట. బస్ రకం ఆప్షన్, ఏసీనా నాన్ ఏసీనా ఆల్, అంటే ఏ రకమైన పర్లేదు. సో నేను ఇప్పుడైతే నాన్ ఏసీ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఆ డేట్కి మనకు నో బస్ అవైలబుల్ కరెంట్లీ ఇన్ దిస్ డేట్ అని వస్తుంది. సో మరి ఆల్ అని కొట్టాను. సో అందుబాటులో ఉన్న బస్సులు చూపిస్తుంది, దాన్ని క్లిక్ చేయగానే సో మనకు ఇందిరా బస్సు ఒకటి, హిందూపూర్ బిహెచ్ఎల్ ఇందిరా బస్సు 2 కనబడుతున్నాయి, ఏసీ సీట్ అనమాట. సో ఇప్పుడు నేనైతే 11:15 బస్సు అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో మీరు ఎక్కే పాయింట్ని ఎంచుకోండి అంటుంది. ఇది ఎందుకంటే ఈ హిందూపూర్ అనే ఊరి నుంచి వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు నేను అనంతపూర్కి సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత దిగే పాయింట్ ఎంచుకోండి అంది. సో ఇక్కడ మనకు అమీర్పేట కావాలి కాబట్టి అమీర్పేట మెట్రో పిల్లర్ దగ్గర దిగుదామని నేనైతే దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. సో అది సెలెక్ట్ చేసుకున్నాక మనకు సీట్లు చూపిస్తున్నాను. ఇప్పుడు సీట్ నెంబర్ 1, 2, 3 ఇలా డిఫరెంట్ సీట్స్ ఉంది. నేను ఫస్ట్ సీట్ కిటికీ దగ్గర సెలెక్ట్ చేసుకున్నాను. సో అలా మనం కొంచెం కిందికి రాగానే మనకు సీట్లని ఖాయపరచండి అని వస్తుంది, అంటే కన్ఫర్మ్ చేసుకోండి అని అడుగుతుంది. సో మనం సీట్లని అయితే కన్ఫర్మ్ చేద్దాం. సో కింద మీ మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి అంటుంది. సో ఇక్కడ మన మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, వ్యక్తి పేరు, ఏజ్, లింగం, మగానా ఆడనా ఇలాంటివన్నీ మినిమం బేసిక్ డీటెయిల్స్ అన్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే మనము ఏం బుక్ చేయడం లేదు, జస్ట్ డెమో కోసం ఇవన్నీ కాబట్టి నేను ఇక్కడైతే పేర్లు ఏమి ఎంటర్ చేయట్లేదు అనమాట. సో చూసారు కదా ఇక్కడ ఆడ మగ. సో మనం ఏ జనరల్ అయితే అది రాయితీ రకం, సీనియర్ సిటిజన్, జనరల్ పబ్లిక్ అని. సీట్ నెంబర్ మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో అలాగే కొంచెం కిందికి వస్తే వ్యక్తిగత వివరాలు భద్రపరచండి, ఇది ఆప్షన్ అనమాట. సో ఇలా మనము టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. నేను జస్ట్ మీకు డెమో చూపిస్తున్నాను కాబట్టి నేనైతే ఏం టికెట్ బుక్ చేసుకోవట్లేదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది సో వాట్సాప్ ఈ గవర్నెన్స్ అనేది చాలా ఈజీగా స్మూత్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు, మన వ్యక్తిగత డేటా కూడా గవర్నమెంట్
గ్యారంటీ ఇస్తుంది మన డేటా ఎక్కడ లీక్ కాదని. సో ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. సో ప్లీజ్ మన వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ ముందు ఇంకా మంచి వీడియోస్ తీసుకురావడానికి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది. థ్యాంక్ యూ.